50 సంవత్సరాలకి భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలి అని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర సామాజిక పెన్షనర్ల అసోసియేషన్ తరపున నిన్న జైహో బీసీ సభలో 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తామని, పెన్షన్ 4,000 రూపాయలకి పెంచుతామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ తరఫున ఈ 4,000 పెన్షను ఈ రోజున్నటువంటి ధరల ప్రకారము ఏమాత్రం చాలదు. కనీసం రోజుకి 200 రూపాయలు లేకుండా ఏ వృద్ధుడు, ఏ వితంతువు, ఏ చేనేత కార్మికుడు, ఏ మత్స్యకారుడు, ఏ ఒంటరి మహిళ కూడా జీవించలేదు. అందుకోసమై కనీసం రోజుకు 200 పెన్షన్ ఇవ్వాలి. అలాగే ఉద్యోగులకి భార్యాభర్త ఇద్దరికి రిటైర్ అయినాక మరి వేలాది రూపాయల పెన్షన్ వాళ్ళు పోరాడి సాధించుకుంటే మనం ఇస్తున్నాం. మరి ఈ టాపీ వర్కరు, ఈ మట్టి పని చేసేవాడు, ఈ కుండ పని చేసేవాడు, లేకపోతే ఇతర బుట్టలు లేవాడు, ఈ వృత్తి సంఘాలతో పాటు రైతు కూలి, ఈ పేదలందరికీ మరో ఆదాయం ఏముంది? అందువల్ల కనీస గ్యారంటీగా రోజుకు 200 చొప్పున 6,000 రూపాయలకి పెంచుతూ వారి మేనిఫెస్టోలో పునరాలోచన చేసి పెట్టాలని, అలాగే భార్యాభర్త ఇద్దరికి కూడా ఈ పెన్షన్ వర్తింప చేయాలని, కేవలం బస్సుల్లో ఆడవాళ్ళకే కాకుండా రైళ్లలోనూ బస్సుల్లోనూ ఈ పెన్షన్స్ అందరికీ కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇంతకన్నా పేదలు వేరే చోట ఎక్కడ ఉండరు. అందుకని ఈ పేదలందరికీ న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, అలాగే కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు అన్ని పార్టీల వాళ్ళు ఈ పెన్షన్ విషయంలో ఉదారంగా ఉండి ఈ శ్రమజీవులు జీవిత కాలము ఉత్పత్తి కోసము మరి భిన్న అననుకూలమైనటువంటి, అసౌకర్యవంతమైనటువంటి, లేకపోతే కంపు కొట్టేటువంటి పరిస్థితుల్లో, వాతావరణ కాలుష్యం పరిస్థితుల్లో పనిచేసే వారందరూ కూడా, ఈ పేదలందరూ కూడా పెన్షన్ని రోజు 200 చొప్పున 6,000కి ఇతర ఈ గ్యారంటీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 4,000 అన్నందుకు అభినందిస్తూనే వారిని 6,000 రూపాయలకి పెంచే విధంగా ఆలోచించి మేనిఫెస్టోలో భార్యాభర్త ఇద్దరు కూడా ఇవ్వాలని ఈ పెన్షన్ల అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.